హలో ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. ఈరోజు వీడియోలో మనం గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, దాన్ని మన వర్డ్ప్రెస్ వెబ్సైట్కి ఏ విధంగా లింక్అప్ చేయాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వర్డ్ప్రెస్ వెబ్సైట్కి గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ని క్రియేట్ చేసుకొని దాంట్లో వచ్చిన కోడ్ని మనం వెబ్సైట్లో ఏ విధంగా పేస్ట్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. సో మీరు కనుక ఈ వీడియో మొదటిసారి చూస్తే తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరే తెలుసుకోవచ్చు. సో ముందుగా మీరైతే గూగుల్లో గూగుల్ యాడ్సెన్స్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే మీ జీమెయిల్ ఐడి ఉపయోగించి గూగుల్ యాడ్సెన్స్కి అప్లై చేయొచ్చు. దానికంటే ముందుగా మీ వెబ్సైట్ అనేది గూగుల్ యాడ్సెన్స్ పాలసీస్కి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా రెడీగా ఉందా లేదా, మీరు కరెక్ట్గా ఆర్టికల్స్ పెట్టారా, ప్లగరిజం అనేది చెక్ చేశారా, ఇలాగా ప్రతి ఒక్కరు కూడా చెక్ చేయండి. సో ఈ వెబ్సైట్ అయితే నేను 5 months బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగింది. ట్యూన్స్ సంబంధించి ఒక వీడియో చేశాను. ట్యూన్స్ వెబ్సైట్ ఏ విధంగా డిజైన్ చేయాలి ఏంటని చెప్పి చేసినప్పుడు తీసుకున్న డొమైన్ నేమ్ ఇది. దానికి ఒకసారి యాడ్సెన్స్ అప్లై చేసి చూద్దామన్న ఉద్దేశంతో ఇప్పుడు ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మే నుంచి ఆర్టికల్స్ పెట్టడం స్టార్ట్ చేసాము. మే, జూన్, జూలై, సెప్టెంబర్, అక్టోబర్ వరకు వచ్చింది. ఈ వెబ్సైట్కి లింక్అప్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది తెలుసుకుందాం. సో నేనైతే ముందుగా గూగుల్ యాడ్సెన్స్ ఓపెన్ చేశాను. ఆల్రెడీ నేను జీమెయిల్ లాగిన్ అయినాను కాబట్టి ఇక్కడ మనకి సైన్ అప్ నౌ ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, సైన్ అప్ నౌ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి యువర్ వెబ్సైట్ అని అడుగుతుంది. మన ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ యొక్క URLని కాపీ చేయండి. విత్ HTTPS తోటి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. తర్వాత ఈమెయిల్ అడ్రస్. సో ఈమెయిల్ అడ్రస్ ఆల్రెడీ మనం లాగిన్ అయి ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్ ఇక్కడ చూపిస్తుంది. ఆ పర్టికులర్ ఈమెయిల్ అడ్రస్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ మనకి యాడ్సెన్స్ నుంచి అప్డేట్స్ రావాలి కాబట్టి యాడ్సెన్స్కి SN నొక్కండి. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టయితే కనుక సెలెక్ట్ యువర్ కంట్రీ అండ్ టెరిటరీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో మన ఇండియా నుంచి కాబట్టి ఇండియాని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇండియా సెలెక్ట్ చేసుకుంటున్నాను. దాని తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చదవండి. చదివితే మీకు దాంట్లో ఏమేమి ఉంటాయి, ఎలా చేయాలి, కంటెంట్ ఎలా ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుస్తుంది. తర్వాత ఎస్ మీద క్లిక్ చేసి క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా గూగుల్లో యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసాము. సో ఈ విధంగా మనకి యాడ్స్ మేడ్ ఈజీ అనేసి ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఇవన్నీ జస్ట్ మనకి ఎలా ఉంటాయి ఏంటి ప్రాసెస్ అని చూపిస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకి గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ ఉంది. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ హోమ్ పేజ్లో మనం ఏం చేయాలంటే టోటల్గా మన అడ్రస్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కరెక్ట్గా ఇవ్వండి. మీరు రాంగ్ అడ్రస్ అయితే ఇవ్వకండి, కరెక్ట్గా డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయండి. ప్రొవైడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఒక కోడ్ అని జనరేట్ అవుతుంది. సో అది ఎలాగో చూద్దాం. సో నేను డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేయడం జరిగింది. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే మనకు ఒక కోడ్ అనేది వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు యువర్ యాడ్సెన్స్ కోడ్. సో దీన్ని ఏ విధంగా పేస్ట్ చేయాలని మీకు సింపుల్ వేలో చూపిస్తాను. జస్ట్ మీరు దీన్ని కాపీ చేసుకోండి. ఈ విధంగా కాపీ చేసుకున్న తర్వాత మీ వెబ్సైట్ యొక్క డాష్ బోర్డ్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మనం వెబ్సైట్లో కోడ్ అనేది ప్లేస్ చేయడం 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి వచ్చేసి అపీరియన్స్లో లాస్ట్లో మనకి థీమ్ ఎడిటర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీని ద్వారా చేయొచ్చు. అంటే మనం కోడ్లోకి వెళ్ళి ప్లేస్ చేయాలి. సో చాలామందికి ఏమైనా మిస్టేక్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానికంటే కూడా మనకు ఒక ప్లగ్ఇన్ అనేది అవైలబుల్ ఉంది. దాని గురించి మీరు సింపుల్గా ప్లగ్ఇన్స్లో యాడ్ న్యూ మీద క్లిక్ చేయండి. ఈ సెకండ్ మెథడ్ అనేది మనకు చాలా ఈజీగా వర్క్ అవుతుంది. సో ఇక్కడ మీరేం చేయాలంటే ప్లగ్ఇన్స్లోకి వెళ్ళిన తర్వాత సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, సో ఈ విధంగా మీరు ఇన్సర్ట్ హెడర్ ఫూటర్ అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్లగ్ఇన్ రావడం జరుగుతుంది. మీకు కనిపిస్తుందా, ఇన్సర్ట్ హెడర్ అండ్ ఫూటర్స్ అని. ఈ ప్లగ్గిన్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను, అదేవిధంగా యాక్టివేట్ చేసుకున్నాను. అందుకని ఇక్కడ మనకి యాక్టివ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అయితే ఈ ప్లగ్గిన్ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే కనుక మన డాష్ బోర్డ్లో ఇక్కడ మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టయితే సెట్టింగ్స్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, ఈ సెట్టింగ్స్ మీద కర్సర్ ప్లేస్ చేయండి. ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా ఇన్సర్ట్ హెడర్స్ అండ్ ఫూటర్స్. దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే గూగుల్ యాడ్సెన్స్లో కోడ్ అనేది ప్రొవైడ్ చేశారో ఆ కోడ్ని మనం ఇక్కడ హెడర్ సెక్షన్లో ప్లేస్ చేయాలి. స్క్రిప్ట్స్ ఇన్ హెడర్ అని ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. ఈ విధంగా సింపుల్గా అయిపోతుంది, ఎటువంటి హార్డ్ వర్క్ అనేది అవసరం లేదు. లాస్ట్లో మనకి సేవ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సేవ్ మీద క్లిక్ చేయండి. చూసారు కదా, సెట్టింగ్స్ సేవ్డ్. ఇప్పుడు మీరు గూగుల్ యాడ్సెన్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, ఐ హ్యావ్ పేస్టెడ్ ద కోడ్ ఇన్ టు మై సైట్ అని. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లాస్ట్లో డన్ అని ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది. దాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత ద కోడ్ వాజ్ ఫౌండ్ అని ఈ విధంగా రావడం జరుగుతుంది. అంటే మనం సక్సెస్ఫుల్గా కోడ్ అనేది ప్లేస్ చేయడం జరిగింది. గాట్ ఇట్ మీద క్లిక్ చేయండి. సో చూసారు కదా, చాలా ఈజీగా సింపుల్ స్టెప్స్లో ఎటువంటి రిస్క్ లేకుండా గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, దాంట్లో వచ్చిన కోడ్ని మన వర్డ్ప్రెస్ వెబ్సైట్లో ఏ విధంగా లింక్అప్ చేయాలని క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మన వెబ్సైట్ అనేది గూగుల్ యాడ్సెన్స్ వాళ్ళకి రివ్యూకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక దిస్ యూజువల్లీ టేక్ ఫ్యూ డేస్, అంటే మనకు ఒక 2 నుంచి 3 రోజులు పట్టవచ్చు. కొన్నిసార్లు మనకి 2 weeks వరకు టైం పడుతుంది. వెంటనే రిప్లై రాలేదని మాత్రం మీరు ఎప్పుడు కంగారు పడకండి. మీరైతే వెయిట్ చేయండి. తప్పకుండా మీకు మెయిల్ అనేది వస్తుంది వాళ్ళ నుంచి. ఒకవేళ 2 weeks అవ్వచ్చు, కొన్నిసార్లు 3 weeks అవుతుంది.
వచ్చిన తర్వాత మీరు మెయిల్ కంటే కూడా గూగుల్ యాడ్సెన్స్లో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ గూగుల్ యాడ్సెన్స్ డాష్బోర్డ్లో లాగిన్ అయి చూడండి. ఎందుకంటే కొన్నిసార్లు మెయిల్లో మనకి ఏవేవో మెయిల్స్ వస్తుంటాయి యాడ్సెన్స్ నుంచి, ఎందుకంటే మనం న్యూస్ లెటర్ అవన్నీ యాక్టివేట్ చేసుకున్నాం కాబట్టి వాటి చూసి మీరు కన్ఫ్యూజ్ కావద్దు. గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లో లాగిన్ అయ్యి అప్రూవ్ అయితే కనుక ఇక్కడ మీకు డైరెక్ట్గా యువర్ యాడ్సెన్స్ అప్రూవ్డ్ అని చెప్పేసి మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఒకవేళ ఎర్రర్ వస్తే కనుక ఎందుకు ఎర్రర్ వచ్చింది, మనం ఏం మిస్టేక్ చేసాం, కంటెంట్ పరంగా మిస్టేక్ ఉందా లేదా పేజెస్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, అలాగే ప్రతి ఒక్కరు కూడా మనకి ఇక్కడ డీటెయిల్గా తెలుస్తుంది. సో మీరు మాత్రం ఇక్కడికి వచ్చి చెక్ చేసుకుంటే మీకు క్లియర్గా ఐడియా అనేది వస్తుంది. ఒకవేళ ఇది చేసే ప్రాసెస్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నేను చెప్తున్నాను కదా, ఈ ప్రాసెస్ అంతా కూడా కేవలం వర్డ్ ప్రెస్ సంబంధించిందే. సో బ్లాగర్కి సంబంధించి వేరే ప్రాసెస్ ఉంటుంది, దాన్ని మనం బ్లాగర్ సిరీస్లో తప్పకుండా చూద్దాం. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ గూగుల్ యాడ్సెన్స్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరే తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.